తెనాలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో 8 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. తాజాగా ఈ తెల్లవారుజామున చెంచుపేట డొంక రోడ్డులోని 4 ఇళ్లలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అపార్ట్మెంట్లో 2 ప్లాట్లలో చోరీకి యత్నించిన దుండగులు ఓ ప్లాట్లో బీరువాలు వెతుకుతుండగా అలికిడికి కుటుంబ సభ్యులు లేచి అరవడంతో దుండగుడు సెల్ ఫోన్ చోరీ చేసి బైక్పై పారిపోయాడు. నిన్న సాయంత్రం కోపల్లె రోడ్డులో మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్ పై వచ్చిన దుండగుడు ఆమె మెడలో నుంచి బంగారపు తాడుని లాక్కుని పారిపోయాడు. ఇటీవల హాప్పేట కొలకలూరు గ్రామంలో దొంగతనాలు జరిగాయి. క్రిస్మస్ సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలంతా తమ తమ ఇళ్లకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు పోలీసులు. తప్పనిసరిగా మీ ఇంటికి ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక 2 కెమెరాలు పెట్టుకుంటే ఏ నేరస్తుడు కూడా మీ ఇంట్లో రావడానికి సాహసం చేయడు. ముఖ్యంగా వెరీ పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే క్రిస్మస్ పండుగ ముందు రోజులు ఒక 10 రోజులు, ఆ తర్వాత కంటిన్యూషన్ గా సంక్రాంతి పండుగ అయిపోయిన దాకా కూడా దొంగతనం కోసం దొంగలు తిరుగుతూనే ఉంటారు. అది చైన్ స్నాచింగ్ గానీ అదే విధంగా హౌస్ బర్గ్లరీ గానీ జరిగేటువంటి ప్రమాదాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కోసారి ప్రాణం కూడా తీసేసి దొంగతనాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటది. కాబట్టి జనాలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, వీలున్నంత వరకు సీసీ క్యామ్స్ కి పెట్టించుకోండి. వాకింగ్ పోయేటప్పుడు మార్నింగ్ వాక్ అయినా ఈవినింగ్ వాక్ అయినా మీ గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించకుండా వాకింగ్ కి వెళ్ళండి. గుంటూరు జిల్లా తెనాలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో పోలీసులకి సవాల్ విసురుతున్నారు దొంగలు. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లని టార్గెట్ చేస్తున్నటువంటి దొంగలు ఇప్పుడు ఏకంగా అపార్ట్మెంట్లని కూడా వదలడం లేదు. అపార్ట్మెంట్లలో చోరీలకి పాల్పడుతూ దొంగలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలికిడి అయ్యి కుటుంబ సభ్యులు లేవడంతో ఒక్కసారిగా దొంగ సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక కోపల్లె రోడ్లో నిన్న సాయంత్రం ఓ చైన్ స్నాచింగ్ ఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీసీటీవీలు ఖచ్చితంగా అమర్చుకోవాలి, సీసీ కెమెరాలు అమర్చుకోవాలి, ప్రజలందరూ కూడా ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి అంటూ కూడా పోలీస్ అధికారులు ప్రజలందరికీ కూడా సూచనలు జారీ చేయడం చూస్తున్నాం. వాకింగ్ కి వెళ్ళేటప్పుడు దయచేసి ఆభరణాలు ఎవరు కూడా ధరించి వెళ్లొద్దంటూ కూడా పోలీస్ అధికారి ప్రజలందరికీ సూచిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా ఊళ్లకు వెళ్లేటువంటి ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లకి సీసీ కెమెరాలు పెట్టుకుని వెళ్లడం మంచిదంటూ పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు.